రానున్న ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి టీం సోషల్ మీడియా స్టార్స్నే నమ్ముకుందా? తెలంగాణలో కేటీఆర్ ఫెయిల్యూర్ మంత్రాన్నే ఇప్పుడు సజ్జల భార్గవ్ జపం చేస్తున్నాడా? సజ్జల భార్గవ్పై జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. విజ్ఞాన్ గారు, రానున్న ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి టీం సోషల్ మీడియా స్టార్స్నే నమ్ముకుందా? ఇప్పుడు సజ్జల భార్గవ్ తెలంగాణలో కేటీఆర్ ఫెయిల్యూర్ మంత్రాన్ని ఇప్పుడు సజ్జల భార్గవ్ జపిస్తున్నాడా? దాని మీద జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్పై సీరియస్గా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగిందంటే మనకి తెలంగాణలో వార్తలలో తీనిమారు ఇలాంటి కొంచెం ఫేమస్ అభితిరి సత్తి ఆయనవి అంటే తెలంగాణ స్లాంగ్లో వాళ్ళు కొంచెం ఈ పెద్ద ఆవిడ గంగవ్వో లేకపోతే కనకవ్వో పాటలు పాడేవాళ్ళు కొంచెం ఏవో ఈ తెలంగాణ యాసలో జనాల్ని ఎంటర్టైన్ చేసే గ్రూపు చాలా ఉంది. 20-25 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని గ్రాప్ చేసుకొని ఏం చేశారంటే వాళ్ళ చేత వీళ్ళ ప్రవచనాలు చెప్పించుకున్నారు. మాకు ఓట్లు వేయండి, మేము తోపులము తురుములము అన్నట్టుగా వీళ్ళ చేత చెప్పించుకున్నారు. ఆయనే రావాలి, ఆయనే కావాలి అన్నట్లుగా. సరే బాగానే ఉంది, నష్టమేం లేదులే. ఇప్పుడు వాళ్ళంతా కొత్త గొప్ప అంటే లైక్ న్యూస్ ఛానల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లలో కూడా ఇప్పుడు ఆ గంగమ్మ ఉంది, మై విలేజ్ షో, వాళ్ళు పిచ్చి పిచ్చి ఏం చేయరు, ఏదో చిన్న చిన్న సరదా స్కిట్లు చేస్తూ ఉంటారు. బాగానే ఉంటారు. వాళ్ళ టీం కూడా పర్లా. ఈవెన్ బిట్టిరి సత్తి కూడా పర్లా, కొంచెం ఆయనకి ఒక మంచి పేరు ఉంది. కొంచెం సావిత్రి, జ్యోతి ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. తెలంగాణ ఆర్టిస్టులని, తెలంగాణ మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళు తీసుకున్నారు. ఏదో చెప్పారు, పాపం ఓడిపోయారులే, వదిలేద్దాం వాళ్ళ సంగతి ఎందుకు. ఇక్కడ ఈ సజ్జల 50 పేరేంటో సజ్జల భార్గవ్ మరి అసలు అంటే ఆ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో అంత విచిత్రమైన ఆలోచన నాకు అర్థం కాల. ఇంతకుముందు టిక్టాక్ ఎందుకు బ్యాన్ అయింది? మనుషులమేనా మేము అనే రేంజ్లో పైత్యం అది ఎక్కడికో వెళ్ళిపోయేసరికి టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. దారుణం. అంటే అసలు వెకిలి చేష్టలు, వెకిలి వేషాలు ఏది పడితే అది ప్రదర్శించేసి జనాల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. మొహం అంతా నల్లగా పూసుకోవడం, పిచ్చి పిచ్చి ఉండడం, కొంతమంది అయితే బూతులు మాట్లాడడం, ఇంకొంతమంది స్కిన్ షో చేయడం, అంటే ఇంకా రకరకాలు. దానివల్ల అసలు డ్యామేజ్ ఎక్కువ కానీ ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ. సరే దేవుడి దయ వల్ల టిక్టాక్ ఏదో దరిద్రం వదిలింది అనుకుంటే ఇన్స్టా రీల్స్ వచ్చేసాయి వీళ్ళందరికీ వెంటనే. యూట్యూబ్ షార్ట్స్ కూడా వచ్చాయి. దాంట్లోకి వెంటనే అరంగేట్రం చేసేసారు వీళ్ళు. చేసి ఏం చేస్తారు, పిచ్చి పిచ్చి ప్రదర్శనలన్నీ ఇచ్చేసి జనాల్ని నవ్విస్తాడో కవిస్తాడో ఏమో వాళ్ళ వేషాలన్నీ అందులో పెట్టేయడం. దాన్ని కూడా కొంతమంది జనాలు చూసి వైరల్ చేయడం, అప్పుడప్పుడు ఏదో పోతూ ఉంటాయి పర్లా. అట్లా కొంతమంది బాగా ఫేమస్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళని చూసి కాసేపు సరదాగా నవ్వుకోవడానికి హిహి అంటే అలా పల్లిగిలు ఇచ్చడానికే సరిపోతాయి అవి. అంతే తప్పితే వాళ్ళని దేవుడిలాగా నెత్తిన పెట్టుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళని కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోవడం కూడా ఉండదు. అయితే ఇప్పుడు తెలంగాణలో జరిగింది బాగానే ఉంది. ఆయన కేటీఆర్ వ్యూహం ఏంటంటే కొంచెం అంటే నోన్ పర్సన్స్నే, వెల్ నోన్ పీపుల్నే, కొంచెం పాటలు పాడేవాళ్ళు, స్కిట్లు వేసేవాళ్ళు, యాంకర్లు ఇట్లాంటి వాళ్ళ చేత ఏదో చేశాడు. ఇక్కడ ఈ సజ్జలు ఏం చేశాడంటే ఈ చిల్లర బ్యాచ్నంతా తీసుకొచ్చి వాళ్ళందరికీ తలా పావలా ఇచ్చేసి వీళ్ళ గురించి చెప్పించుకున్నారు. అంటే ఇంతకుముందు వీళ్ళు పాట పాడితేనే జనాలకు అసహ్యంగా ఉండేది, అయినా సరే వాళ్ళని చూసేవాళ్ళు. ఎందుకంటే విచిత్రంగా పాడేవాళ్ళు. వాళ్ళు ఏదైనా వేషధారణ వేసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటే జనాలు చిరాకు పడేవాళ్ళు, అయినా సరే చూసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు విచిత్రంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ విచిత్రమైన మనుషులందరూ కూడా ఈ సజ్జల ఐడియాలు పట్టుకొని జగన్ గారి పేరు చెప్పించండి అంటే ఎట్లుందంటే పిచ్చోళ్ళు, ఇప్పుడు ఎర్రగడ్డ పిచ్చోళ్ళు అందరూ బయటకు వచ్చేసి జగన్కి పెట్టేయండి హిహి అంటే ఎలా ఉంటుంది? క్యాజువల్లీ ఆస్కింగ్. అంటే అది ఒక పిచ్చి ప్రచారం అయిపోయింది. వీళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేకుండా పోయింది. అసలు వెల్ నోన్ పీపుల్తోని, కొంచెం మాట్లాడగలిగే వాళ్ళతోని అండ్ కొంచెం టాలెంటెడ్ పీపుల్తో చేస్తేనే తెలంగాణలో ఎలక్షన్లో ఫ్లాప్ అయింది. అంటే యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో నమ్ముకోవడం కాదు, మీరు జనాల్లోకి వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళి చావండి, గడప గడపకు తిరగండి, వాళ్ళందరికీ ఏం కావాలో అది ఉద్ధరించండి, మేము లేకపోతే మిమ్మల్ని మేము ఇంకేదో చేస్తాం వచ్చిన తర్వాత అని చెప్పండి. పర్లా గత ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని సాల్వ్ చేయండి, లేదా వచ్చే దాంట్లో మేము అన్ని సర్దు మనకిస్తామని హామీలన్నీ ఇచ్చిపడేయండి.
ఇవి చేయకుండా ఈ చిల్లర వాళ్ళందరితో ఇక్కడ నుంచి ఇక్కడికి గాజులు వేసుకుంటారు, గాజులు ఇట్లా అంటారు అనమాట. జగన్ అన్న కోటేయండి అంటారు. ఎలా ఉంటుంది అది? ఎత్తు పళ్ళు పెట్టుకుంటారు, నల్లగా మొహం అంతా వేసేసుకొని జడని ఇట్లా పిచ్చిగా వేసుకొని జగన్ అన్న కోటేయండి అంటే అది వినడానికే భయంకరంగా లేదు చూడాలంటే. సో అట్లాంటిది వీళ్ళంతా కూడా అంటే సింపుల్గా చెప్పాలంటే పిక్చర్ల చేత ప్రచారం చేయించుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళని, అలాగే సోషల్ మీడియా స్టార్స్గా గుర్తింపు ఉన్న వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళతో ప్రమోషన్ చేయించుకుంటున్నారు. మహబూబ్ దిల్సే, సిరి హనుమంత్, అలాగే షైన్ రమ్య, ఇలా చాలామందిని పట్టుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఒక్కరన్నా దేనికైనా పనికొచ్చే వాళ్ళు ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరి పేరు చెప్పండి. వాళ్ళకి సోషల్ మీడియాలో భారీగా ఫాలో అయ్యో రామా, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రావడానికి నువ్వు ఏదైనా ప్రదర్శించదు. ఒకటి రోడ్ల మీద గేమ్ తేవాడు, ఇంకొక ఆమె ఇంకేదో చేసేది, ఇంకొక ఆమె ఇంకేదో చేసేది, సంథింగ్ ఏమేమో చేస్తూ ఉంటారు వాళ్ళు. ఫాలోవర్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు పెద్ద ఏదంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, లేకపోతే ఇంకేమన్నా గరికపాట, లేకపోతే ఇంకేమైనా చెప్పారు. అంటే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ గారు ఇలాగే సోషల్ మీడియా స్టార్స్ నమ్ముకొని విఫలమయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే మంత్రాన్ని సజ్జల భార్గవ్ జపించడం చూసి జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్ మీద సీరియస్ గా ఉన్నారు, వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు సోషల్ తెలంగాణలో వాళ్ళు కొంచెం పేరున్న వాళ్ళనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి ఉంది, సావిత్రి జ్యోతి, తీన్మార్ వార్తలు చదివే ఆవిడ. షీజ్ మంచి మెచ్యూర్డ్ అమ్మాయి, తను బాగా మంచి విషయాలే చెప్పుద్ది, ఏం లేదు ఆమె సోషల్ మీడియాలో అయినా. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకరిద్దరు అన్నట్లు ఆ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా, ఆరోహి అనో ఇంకెవరో సూర్య వరగ్గు, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ బిత్తిరి సత్తి క్యారెక్టర్ చేసినటువంటి ఆ పెద్ద ఆయన, వీళ్ళందరూ కూడా సంథింగ్ అంటే వాళ్ళకు కూడా సొసైటీలో గౌరవం ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ నువ్వు చెప్పిన వాళ్ళందరూ జస్ట్ కుప్పి గంతులు వేసుకునేవాళ్ళు, చిల్లర గెంతులు వేసుకునేవాళ్ళు. వాడి బతికేంటో కూడా వాడికి తెలియదు, ఫ్యూచర్ ఏంటో వాడికి తెలియదు, ఏం చేస్తే వాడు బాగుపడతాడో కూడా వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి జగన్ అన్న వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఈ సజ్జల ద్వారా అంటే రాను ఆయన వాల్యూ తగ్గిందా తెలియట్లా, వీళ్ళ వాల్యూ పెరిగిందా తెలియట్లా, మధ్యలో ఆ సజ్జల ఏ వ్యూహం చేస్తున్నాడో తెలియట్లా. బట్ ఓవరాల్గా చెప్పాలంటే రాజకీయం చిల్లర అయిపోయింది. చివరికి ఇట్లాంటి వాళ్ళు చెబితే తప్ప నేను గెలవను అనే స్థితికి ఆయన వచ్చాడు అంటే ఓటమి భయంతోనే ఇటువంటి సోషల్ మీడియా స్టార్స్తో ప్రమోషన్ చేయిస్తున్నారా అంటే ఏం చెప్తావు? ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఎవరో నిన్న ఆ కుర్చీ మడత పెట్టి అని అన్నాడు, ఏదో సాంగ్ ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ కుర్చీ మడత పెట్టి ఆయన పిలుచుకొచ్చి పాత ప్రభుత్వాన్ని కుర్చీ మడత పెట్టి ఇవ్వండి, కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించండి అని చెప్పిస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆవిడెవరో రోడ్ సైడ్ ఆంటీ, బాగా ఫుడ్ ఫేమస్ అనమాట ఆవిడ చేతి వంట, రోజు ఇన్ని కర్రీలు పెట్టుకొని చేస్తుంది. ఆవిడ చేత కూడా ప్లేట్ కల్లా జగన్ అన్నకి వేయండి, జగన్ అన్న కొట్టేయండి అని చెప్పేసి దరిద్రంగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేయనిద్దాం, అంత మించి ఇంకెళ్ళదు. వీళ్ళు ప్రచారానికి పూనుకొని మరీ అంటే రాను ఎట్లా తయారవుతున్నారు అంటే ఇంకా వీళ్ళు ఇది చేయొచ్చు, థియేటర్లో స్లైడ్స్ వేసుకోవచ్చు, రోడ్డు మీద హోర్డింగ్స్ వేసుకోవచ్చు, మొబైల్లో యాప్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు, చిన్న వస్తూ ఉంటాయి కదా, యూట్యూబ్ మధ్యలో యాడ్స్ వేసుకుంటారు, అవి చేసుకోవచ్చు, టీవీ మధ్యలో యాడ్స్ వేసుకుంటే చేసుకోవచ్చు. అది నీట్ అండ్ డీసెంట్ ప్రమోషన్. నిజంగా చెప్పండి, మోడీ చేస్తాడు అలాగే, అట్లాంటివి చేస్తాడు, కానీ మరీ ఇంత దరిద్రంగా చేయడు. ఈ రోడ్లు సోళ్ళతో, ఈ ఎర్రగడ్డ టైంతో, వాళ్ళ బతికేంటో కూడా వాళ్ళకి తెలియని పిచ్చోళ్ళతో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి జగన్ అన్న కొట్టేయండి అంటే అసలు వినడానికి చాలా అసహ్యంగా ఉంది చెప్పాలంటే. అది అంటే ఆయన అంటే రాను రాజుగుర్రం గాడిదైందా అనిపిస్తుంది నాకు, అట్లా తయారైంది.